చూడారా, మొదటి తిమోతి 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దామండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దామండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులు అందరి కొరకు, అంటే మంచి వాళ్ళేమి చెడ్డవాళ్ళేమి శత్రువులేమి మిత్రులేమి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అంటే మనకి రాజులు లేరు, రాజులు ఈక్వల్ అంటే ఎవరంటే ప్రధానమంత్రులు, చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, వీళ్ళందరి కొరకు, అధికారుల కొరకు, బాసెస్, ఇమీడియట్ బాస్, జనరల్ మేనేజర్, ఓనర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ, సిఇఓ, వీళ్ళందరి కొరకు, బాసెస్ కొరకు విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తులు చేయాలి. దీంట్లో చూడండి, ఉట్టిగా జస్ట్ ప్రార్థన చేయండి అని ఒక మాట అనేది. అలా మనం ఎలా చదువుతాం? ఇది చదవాలంటే మనము నెమ్మదిగా బ్రతుకు సుఖముగా బ్రతుకు నిమిత్తము మీ అధికారులందరి కొరకు ప్రార్థన చేయండి అని మనం సింప్లిఫైడ్ వెర్షన్ లో చదివేస్తాం. చూసారా, ఇక్కడ ఎంత ఎలాబొరేటివ్ గా చెప్తున్నాడు చూడండి, కాంప్రిహెన్సివ్. మనము అర్ధభక్తితో కాదు, హాఫ్ హార్టెడ్ భక్తి కాదు, మీడియోకర్ భక్తి కాదు, సంపూర్ణ భక్తియు మాన్యత నెమ్మదిగాను సుఖముగాను, పీస్ఫుల్ గా, సుఖముగా, నాట్ మన బ్రతుకులు షుడ్ నాట్ బి కప్ ఆఫ్ టీయర్స్. కన్నీటితో, వరీస్తో, ప్రాబ్లమ్స్తో ఉండకుండా మనం సుఖంగా బ్రతకాలంటే, అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని నెరవేరాలంటే సంపూర్ణ భక్తి కలిగి ఉండాలన్నా, మాన్యత కలిగి ఉండాలన్నా, నెమ్మదిగా, క్వైట్గా, టర్బులెన్స్ లేకుండా సుఖముగా, పీస్ఫుల్గా మనం దేశంలో బ్రతకాలంటే, చర్చిలో బ్రతకాలంటే ఏం చేయాలంటే మనం అందరి కోసం ప్రార్థన చేయాలండి. నేబర్స్ కోసం, మారుమనసు లేని బిడ్డల కోసం, తాగుబోతులు, వాక్యాన్ని ఎదిరించేవాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి వీళ్ళ. ఎందుకంటే కొంతమంది ఇది వరకు పాల్ని మీరు ఈ టైంలో కంపేర్ చేయాలంటే ఎవరితో కంపేర్ చేస్తారండి? సాల్. మతోన్మాదులతోటే కదా బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, అటువంటి వాళ్ళతోటే కదా. ఇప్పుడు ఏం జరుగుతుందండి? లాస్ట్ సండే కలకటాలో సుందర్బాన్స్ లో చర్చి నుంచి ప్రజలందరూ, ఎల్ఎఫ్ చర్చి నుంచి ప్రజలందరినీ తరిమేసి ఈ బజరంగ దళాలు వాళ్ళని కర్ర పట్టుకుని కొట్టి, పాస్టర్ని కొట్టి, ఇజ్రాయెల్ కొట్టి, వాళ్ళ ఇజ్రాయల్ని వాళ్ళ మదర్ని చెట్టు కింద పెట్టి వీళ్ళందరినీ పగలగొట్టి
ఇన్స్ట్రుమెంట్స్ అన్ని, ఫర్నిచర్ అంతా దుండగులు చూడండి. మరి వాళ్ళు నశించిపోవాలని ప్రార్థన చేసేది. ప్రభువా వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగని గాక వీరిని క్షమించు ప్రభువా. ఇదివరకు పౌలు కూడా అంత బీభత్సం, సౌలు కూడా అంత బీభత్సం. క్రైస్తవుని హింసించడే తన ప్రాణాధారం ఉన్నట్టు చేస్తున్నాడట. చూడండి, మనం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను అంటే క్రిస్టియన్స్ ని బెదిరించు, హత్య చేయుటయును, అంటే మర్డర్ చేయడం తనకి ప్రాణాధారమైనట్టు, ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి బెదిరించడం, చంపటం. చూడండి, అప్పటికే స్టీవెన్ ని మార్టీర్ అయిపోయాడు, రాళ్లతో కొట్టి చంపారు స్టెఫనును. తన బట్టలు 7వ అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తే, అతడు మోకాళ్ళుని వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తన వస్త్రములు పెట్టిరి. అంటే he was the leader of the gang. ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ లాంటి మనుషులకి, మతోన్మాదులకి వాజ్ ద లీడర్. అటువంటి వాణ్ణి దేవుడు ఎలాగ నేలకి పడగొట్టాడు చూడండి. 9వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఆకాశం నుంచి అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి ఒక స్వరం విన్నాడు. యేసు ప్రభు స్వరం వింటున్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుడు వినను. ప్రభువా నీవెవడు అని అతడు అడగగా ఆయన, చూడండి, డైరెక్ట్ గా ఏంటన్నాడు తన రెస్పాన్స్, ప్రభువా, లార్డ్ వాట్ ద, ప్రభువా నువ్వెవరో, నువ్వు ఎవడోరా అంటలా. అసలు ఆ స్టేజ్ లో హీ వాజ్ ఎ రింగ్ లీడర్. వెన్ హీ వాజ్ స్ట్రక్ డౌన్, ఆయనకంటే పెద్ద పవరే నేలకు పడగొట్టింది. ఇది దైవ శక్తి అని చెప్పి గమనించాడు. నేల మీద పడ్డ సౌలు చేస్తున్నాడు ప్రార్థన. ఏంటంటే ప్రార్థన, ప్రభువా నువ్వెవరవు. అప్పుడు ప్రభు ఏం రిప్లై ఇచ్చాడండి, నీవు హింసించున్న యేసును అక్కడ హింసించాడండి అనొచ్చు మీరు. ప్రభు ఏమంటున్నాడు, నన్ను వెంబడిస్తున్న ఈ సహోదరుల్లో మీరు ఎవరికి హాని చేసినా మీరు నాకు హాని చేసినట్టే. ఎవరికి మేలు చేసినా మీరు నాకు మేలు చేసినట్టే. ఎవరికైనా మేలు చేస్తే నాకు మేలు చేసినట్టు, ఎవరికైనా హాని చేస్తే నాకు హాని చేసినట్టు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 41 నుంచి 45 వరకు చదవండి. మత్తయి సువార్త 25:41 నుంచి. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలంలో యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 నుంచి అమ్మా. 25, సారీ నాకు 21 అనిపించింది. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినే చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడలు రాలేదని చెప్పును.
అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పికగొని యుండుటయైనను, పరదేశినై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. చూశారు, మనము ఎవరికైనా ఫెలో క్రిస్టియన్స్ కి మేలు చేస్తే ప్రభు అంటున్నాడండి, మీరు నాకు చేశారంటున్నాడు 40వ వచనంలో. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అది మేలు. కీడేమంటే ఈ 45వ వచనం, మీరు మేలు చేయలేదంటే కీడు చేసినట్లు లెక్క. మీరు నాకు కీడు చేస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు. ఇక్కడ సౌలుతో అదే చెప్తున్నాడు. నేను నీవు హింసించుచున్న యేసును, యు ఆర్ పెర్సిక్యూటింగ్ అంటున్నాడు. ఐఎమ్ జీసస్ whom thou persecutest. నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో నీకు తెలవబడును. చూడండి, ప్రార్థనకి జవాబు. చిన్న ప్రార్థన, ప్రభువా నీవెవరు? జవాబు వచ్చిందండి. నీవు హింసించున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడును. మొత్తం అంతా చెప్పలేదు. చూడండి, ఆయన చిత్తం A to Z అంతా ఒక్క బ్రెత్లో ఒక్క రోజులో చెప్పాడండి. 1 step at a time. We have to walk continually with him. మనం ఆయనతో కలిసి నడవాలండి. ఒక్క రోజు ఒక వారం కాదు, అది లైఫ్ లాంగ్ జర్నీ టు ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతిరోజు ఆయన మన అనుదిన ఆహారం దయచేస్తాడు, అనుదిన చిత్తం మనకు చూపిస్తాడు. వన్ ఈజ్ ద డైలీ విల్ ఆఫ్ గాడ్, ద అదర్ ఈజ్ ద డైరెక్షన్ ఫర్ ద లైఫ్, దట్ ఈస్ ద పర్మనెంట్ విల్. ప్రతిరోజు కుడికి తిరగాలో ఎడమ తిరగాలో అది డైలీ గైడెన్స్. చూసారా, మనం మిక్స్ అయిపోకూడదు. మనకి ఎప్పటికప్పుడు గైడెన్స్ అవసరం అండి. ఒకటేమంటే వివాహంలో అన్మ్యారీడ్ పీపుల్, వివాహంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మ్యారేజ్ గైడెన్స్, అది ఒకటి. 2, చదువులో ఏ కోర్స్ తీసుకోవాలన్నది ఒక గైడెన్స్. ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఆఫర్స్ రావచ్చు, ఒక్కోసారి 2-3 ఆఫర్స్ రావచ్చు, ఒక్కోసారి లూక్రేటివ్ ఆఫర్స్ రావచ్చు. ఒకసారి బెవింగ్టన్ ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నాకు సులువైన ఉద్యోగం దయచేయి ప్రభువా, కష్టపడలేకపోతున్నాను కానీ పొట్టగడవాలి అంటే ఒక జవాబు వచ్చిందట, బాబు నువ్వు జస్ట్ గ్లాసులు కడగడమే, నీకు మంచి జీతం ఇస్తా, నెలకి $5,000 ఇస్తానని చెప్పాడు. ఓ, వెరీ లుక్రేటివ్, వెరీ అట్రాక్టివ్. ఏం గ్లాసులు సరే అడిగితే, మా ఆయనకి పక్కన బ్రాందీ షాప్ ఉంది, ఆ బ్రాందీ షాపులో గ్లాసులు కడగడం బాబు. అయ్యో, నేను సారీ, మీరు $5,000 ఇచ్చినా $50,000 ఇచ్చినా నేను అది చేయలేదు. మా అమ్మకి నేను ఒక మాట ఇచ్చాను,
సారా దుకాణం జోలికి పోవద్దని చెప్పింది మా అమ్మ. సరే అని నేను వాగ్దానం చేశాను ఇంటిలో నుంచి బయటకు వచ్చే ముందు. ఈ విషయంలో నన్ను క్షమించండి, ఇంక ఏ పని మీరు ఇచ్చినా చేస్తాను. చూడండి, లూక్రేటివ్ శాలరీ, దేవునికి చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఉద్యోగాలు, లూక్రేటివ్ శాలరీ. ఒక్కోసారి ఏమంటే దేవుని ఆలయం వెళ్ళడానికి లేకుండా ఆ రోజు పని చేస్తే డబుల్ ద శాలరీ, లేకుంటే ట్రిపుల్ ద శాలరీ. చాలా మంది నాకు డబుల్ వద్దు, ట్రిపుల్ వద్దు, నేను మాత్రం ఆ రోజు చర్చికి వెళ్ళాలి అని చెప్పి రిఫ్యూజ్ చేసి ఆలయానికి వచ్చిన సాక్ష్యాలు చాలా ఉన్నాయండి. దేవుని సన్నిధి పోగొట్టుకుంటే సైతాన్ని రెట్టింపు 3 రెట్ల జీతం ఇస్తాడండి. టెంపరీగా చాలా అట్రాక్టివ్గా లూక్రేటివ్గా ఉంటుంది ఆఫర్, కానీ ఆత్మ మాత్రం క్షీణించిపోతుంది. మన ఆత్మలో బలంగా ఉంటేనే ఏదైనా చేయగలం, వీ కెన్ అచీవ్ సంథింగ్. ఆత్మలో శక్తి లేని వాళ్ళమైతే విల్ బి పవర్లెస్. అక్కడే దేవుని పరిపూర్ణ చిత్తం మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏమంటే, వన్ ఈజ్ ద పర్మిసిబుల్ విల్ ఆఫ్ గాడ్, ద అదర్ ఈజ్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఒక్కోసారి ఏమంటే దారి తప్పితే ఒక డిటూర్ గూగుల్లో, యూ మిస్ ద వే, యూ ఓవర్ షాట్, ఫైండింగ్ అవుట్ ద ఆల్టర్నేటివ్ రూట్ అని చెప్పి గూగుల్ ఏదో దారి చూపిస్తుంది. లేకుంటే ఏదైనా ట్రాఫిక్ జామ్ ఉంటే ఇంకో దారి చూపిస్తుంది. అది ఆల్టర్నేటివ్, సెకండ్ బెస్ట్. మెయిన్ ఈజ్ అ మెయిన్ రూట్, పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. మనం ఈ నెలలో ప్రార్థనలో నేర్చుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, నాట్ ద పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. ఒక్కోసారి దేవుడు సరే, బిలాం ఒకటే ప్రాధాయపడుతున్నాడు. ముందు చెప్పాడు దేవుడు, వెళ్ళొద్దురా నాయనా అని చెప్పాడు. వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు, వాళ్ళు ఐగుప్తులో పాస్ ఓవర్ అబ్జర్వ్ చేసి గొర్రెపిల్ల రక్తం ద్వారా, పస్కా బలి పశువు రక్తం వాళ్ళ ద్వారబంధాలకు పూసుకోవడం ద్వారా మరణం వాళ్ళని దాటిపోయింది. వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. వాళ్ళని నువ్వు శపించడానికి వీలు లేదు అని చెప్పి ప్రభు తేటగా తన పరిపూర్ణ చిత్తం బిలాముకి తెలియజేసిన తర్వాత కూడా రాజు మళ్ళా లుక్రేటివ్ ఆఫర్స్ వస్తున్నాడు. ఇంకా ప్రామినెంట్ అధికారులను పంపించాడు, ప్రామినెంట్ మినిస్టర్స్ ని పంపించవచ్చు. వచ్చి చెప్తున్నాడు, అప్ టు హాఫ్ ద శాలరీ ఐ గివ్ షుకర్స్. మళ్ళా వచ్చి దేవుని బతుకుతున్నాడు, ప్రభా హాఫ్ కింగ్డమ్ ఇస్తాడట, దాంట్లో దశభాగం నీకు ఇస్తాను. వాడు ప్రార్థన చూడండి, అదే బిలాం బోధ, అంతా డబ్బు డబ్బు డబ్బు. బై హుక్ ఆర్ క్రుక్ ఐ మస్ట్ ఎర్న్. ఈ రోజుల్లో చాలా మంది పాలసీ ఏమంటే, బై హుక్ ఆర్ క్రుక్ ఐ మస్ట్ ఎర్న్. ఏం చేసేనే సరే మిగతా వాడి మీద చాడీలు చెప్పి, మిగతా వాడిని కాలు కిందకి లాగి, లెగ్ బౌలింగ్ కిందకి లాగేయాలి, నేను ఒకటి పైకి వచ్చేయాలి. ఇది లూసిఫర్ మనసు అండి, డెవిల్స్ వై. గాడ్స్ వై ఇస్ లవింగ్ ది నేబర్. చాడీలు చెప్పడం కాదు, మిగతా వాడిని కిందకి లాగడం కాదు, ఊబిలో ఉన్నాయని పైకి లాగడం, అది దేవుని చిత్తం, అది దేవుని మనస్సు. నువ్వేం చెప్పాలో నీకు చెప్పబడుతుంది. వెళ్ళు, ముందు పట్టణంలోనికి వెళ్ళు. అక్కడ అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు, అననీయ నువ్వు లేచి దమస్కు వెళ్ళు. 13వ వచనం. అందుకు అననీయ
11వ వచనం చదవమంది. 10 దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని పిలువగా, ప్రభు ఇదిగో ప్రభువా నేను ఉన్నానని. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నడి తనబడిన వీధికి వెళ్ళి, స్ట్రైట్ అన్న వీధికి వెళ్ళి, యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాడు నీ కొరకు విచారించును. తార్సువాడైన అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. లో బిహోల్డ్, హీస్ ప్రేయింగ్. వాడొక టెర్రరిస్ట్, హీస్ ప్రేయింగ్ నౌ. అననీయ వాజ్ నాట్ కన్విన్స్డ్. అతడు అననీయ మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు, ఇది అననీయ చెప్పారా కాదండి, ఈ అననీయ వేరు భక్తుడు. 5వ అధ్యాయంలో చచ్చిపోయిన అననీయ కాదు, ఇది వేరే అననీయ, అదే పేరు. యూదా ఇస్కరియోతు, అలాగే యూదా యేసు ప్రభు బ్రదరు, అలాగే చాలా మంది ఉన్నారు యూదాలు. ఇవన్నీ కామన్ నేమ్స్. అందుకు అననీయ 13వ వచనం, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వల్ల వింటిని. దేవుడికే సలహా ఇస్తున్నాడండి. ప్రభువా, I think this report hasn't come to you. I must give you the feedback, Lord. నీకు తెలియదు అనుకుంటా ప్రభువా, అతని మనుషులకు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు అని అతని గురించి అనేకల వల్ల వింటిని. తను విన్నాడు, యేసు ప్రభు చూశాడు. ఆయన ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్. ఆయన అందరినీ చూస్తా ఉన్నాడు. ఇక్కడను నీ నామను బట్టి ప్రార్థన చేసిన వారిని అందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చిన. తనకి ససేమీ ఇష్టం లేదు. వెళ్ళి పౌలుకి దృష్టి వచ్చేటట్టు ప్రార్థన చేయడం ఇష్టమే లేదు. ఆర్గ్యూ చేస్తున్నాడు. వద్దు ప్రభా, నన్ను పంపొద్దు, వాడు ఒక డేంజరస్ క్యారెక్టర్, ఈజ్ ఏ హార్డ్ కోర్ క్రిమినల్, ఈజ్ ఏ వాంటెడ్ టెర్రరిస్ట్, ప్లీజ్ లార్డ్ డోంట్ సెండ్. ప్రభు అంటున్నాడు, అందుకు ప్రభు నీవు వెళ్ళము, యు గో. అందుకు ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళము. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. He is the one I appointed before he was born to bear witness for me. నాకు సాక్షిగా ఉండాలని నేను ఏర్పరచుకున్న సాధనం. అన్యజనులకు అపోస్తులుగా ఉంటాడు. I have a great plan for him. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ప్రభు అననీయనే కన్విన్స్ చేయాల్సి వచ్చింది. డోంట్ వరీ అననీయ, ఐ నో ఎవ్రీథింగ్. మనం అనేక సార్లు ప్రభువుకి తెలియదు అనుకుని ప్రభువుకే చెప్తా ఉంటాం, ప్రభువుకే నేర్పిస్తూ ఉంటాం. ద లార్డ్ నోస్ ఎవ్రీథింగ్. ద లార్డ్ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. మొదటి నుంచి ఆయనకి ఆఖరి, ఆరంభం నుంచి ఆయనకి అంతం తెలుసా అండి. మనం పుట్టినప్పుడే డిఓబి, మన డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలుసు. ఆయనకి డిఓడి కూడా తెలుసు, ఎప్పుడు చేస్తామో కూడా తెలుసు. మన దినాలన్నీ గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. మన చరిత్ర అంతా తెలుసు. మన తలంపు పుట్టకమునిపై ఆయన ఏం తలస్తున్నామో ఆయనకి తెలుసు. హీ నోస్ అవర్ ఎవ్రీ థాట్. చూడలేరా, ఆయనకి మనం నేర్పించవలసిన పని ఏం లేదండి. డోంట్ ఆర్గ్యూ విత్ హిమ్, సింప్లీ obey. Implicit obedience is what is required. చూడండి, నీవు వెళ్ళము, యు జస్ట్ గో. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయెల్ ఎదుటను నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం, ఈజ్ మై ఇన్స్ట్రుమెంట్.
He is my vessel. I'll fulfill all my will through him. నా చిత్తం అంతా తిన ద్వారా నేను నెరవేరుస్తాను అన్యజన విషయాల్లో. కొత్త నిబంధనలో సగం తనే రాశాడండి, పౌలే రాశాడు. ఎన్ని ఎపిసోడ్స్, చర్చ ఎలా నడపాలో అన్ని ఇన్స్ట్రక్షన్స్. He became such a blessing. Formerly was a terrorist. కాబట్టి తిమోతికి ఏం చెప్తున్నాడండి? అందరి కొరకు ప్రార్థన చేయి. నువ్వు ఏ టెర్రరిస్ట్ ఎలా మారతాడో, ఈ పౌల్ లాగా మారతాడో నీకు తెలియదు. అందరి గురించి ప్రార్థన చేయి. ఆర్ఎస్ఎస్ఎల్ గురించి, బజరంగ్ దళ గురించి, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, దేవుడు ఎవరిని వాడుకుంటాడో నీకు తెలియదు. ఎవరెవర్ యూటర్న్. ఇరాన్లో ఎంత మందితో దేవుడు మాట్లాడుతున్నాడండి. సాక్ష్యాలు వింటుంటే మీరు ఎన్డీఏ, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ సాక్ష్యాలు వింటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. హై లెవెల్, టాప్ లెవెల్ అఫీషియల్స్ వాళ్ళ భార్యలు సాక్ష్యాలు. దేవుడు కళ్ళ వాళ్ళకి ప్రత్యక్షమవుతున్నాడు, ఒక్కోసారి దర్శనంలో ప్రత్యక్షమవుతున్నాడు, వెలుగ్గా ప్రత్యక్షమవుతున్నాడు, వాళ్ళ కళ్ళకి కనిపిస్తున్నాడు. ఒక షిప్ కెప్టెన్ కి నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు యేసు ప్రభు, మాట్లాడాడు. అందరూ ముస్లింసే. ముస్లిం అయినా హిందూ అయినా ఎవరితోటైనా దేవుడు మాట్లాడగలడండి. తను ద్వేషించే వాళ్ళతో కూడా ఆయన మాట్లాడి మారుస్తున్నాడు ఆయన. కాబట్టి మనం ఎవరిని ద్వేషించకుండా ఏం చేయాలండి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఈ అధికారులు వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ అయినా ప్రార్థన చేసి, ప్రభు వీళ్ళందరూ నేను తెలుసుకుంటే సాయం చేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఈ 13 states లో ఎక్కడెక్కడ యాంటీ కన్వర్షన్ లాస్ ఎనెక్ట్ అయినా అక్కడ కూడా ప్రార్థన చేయాలి. ఆ చీఫ్ మినిస్టర్ కోసం, జైల్లో ఉన్న పాస్టర్స్ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, ఇంకా ఆ జడ్జెస్ కోసం, సుప్రీంకోర్టు జడ్జి కోసం. ఈరోజు మహారాష్ట్రలో హైకోర్టులో యాంటీ కన్వర్షన్ బిల్ 12 గంటలకి ఇంట్రడ్యూస్ చేశారు డిస్కషన్కి. అలాగా చూడండి, అనేక చోట్ల ఈ యాంటీ కన్వర్షన్ బిల్ డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనం న్యాయాధిపతుల కోసం కూడా ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించవలసింది. దేనికండి? జోసెఫ్ బిజయన్, ప్రభువా నువ్వు ఒక క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ గా పెట్టావు తమిళనాడులో, నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకొక ఆయన జాన్ క్రిస్టియన్ దేవవరం, ఆయన మీరు సభాపతిగా పెట్టారు అక్కడ, ఇది స్పీకర్గా. ఆయన బైబిల్ వచనాలు చదివి అసెంబ్లీ స్టార్ట్ చేశాడు ప్రభువా. జాన్ క్రిస్టియన్ దేవవరం ప్రభాకర్. మరి వీళ్ళందరి నుంచి మనం స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇస్తున్న రిప్రీవ్ కొరకు. మనకి ఇంతవరకు తెలంగాణలో దేవుడు ఇస్తున్నటువంటి ఫ్రీడమ్ కొరకు, ఆంధ్రాలో ఆ ఫ్రీడమ్ అంతా క్లోజప్ అయిపోతుందండి. ఆ మార్కాపురం దగ్గర ఒక చర్చిని కూలగొట్టారు. ఏదో ప్లేస్ డి మీద వస్తుంది, ఆ విలేజ్ లో. ఎలా అంటే ఒకడు చర్చిని కూలగొట్టి, ఫర్నిచర్ వెరగొట్టి, రూఫ్ షీట్స్ దొంగతనం చేసి, వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, దోర్నాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే చేశానంటే అరెస్ట్ చేయలేదు వాడిని. చూడండి ఎలా ఉందో. అంటే యాంటీ క్రైస్ట్ రూల్ స్టార్ట్ అయినట్టే సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. చూసారా? ఇప్పుడే ఇలా ఉంటే
నిజమైన క్రీస్తు విరోధి రూల్ చేసేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి, ఇమాజిన్ చేయండి. ఆ గాడ్ షో మిషన్ మల్లికార్జునరావు వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఈ ఎంతమంది వెళ్ళి ఏమి చేసినా దేవుడు వీళ్ళందరికీ పర్మిషన్ ఇస్తున్నాడండి. ఎందుకంటే శోధకుడు వచ్చి అందరినీ శోధిస్తున్నాడు. అప్పుడు మనం నిలకడగా ఉంటామా? ప్రకటన 3:10 ఏం చెప్తున్నాడంటే, నీవు ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక భూనివాసులందరూ శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదును. శోధన రాదంటాలా? ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడదని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, కష్టాలు శోధనలు రావడం ఇన్ఎవిటబుల్ అండి. యేసుప్రభువే చెప్పాడు, అటువంటి శ్రమట ఇంతవరకు భూమి మీద ఎప్పుడు రాలేదట, ఇక రాబోతుంది కుదని చెప్తున్నాడు. మత్తయి 24:21. మత్తయి 24:21, పేజీ నెంబర్ 25. ఓకే, 20 నుంచి చదుదాం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయు నుండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. చూడండి, ఈ శ్రమకాలం గురించి చెప్తున్నాడు. 21 లోకారంభం నుంచి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. చూసారా, అటువంటి శ్రమ దినాలు రాబోతున్నాయి. ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ ఏ ప్రియాంబుల్ ఆఫ్ దట్. ఇప్పుడు మనం దాన్ని చూసేది ఫోర్టేస్ట్. శ్రమలు తట్టుకుంటామా, తట్టుకోగలమా? అందుకని ప్రార్థన ఉండాలండి. ప్రార్థన ఉంటే దేవుడు మనకు ఎస్కేప్ రూట్ ఇస్తాడు. విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞాస్తులు చెల్లించవల్లని. కృతజ్ఞాస్తులు ఎలా చెల్లిస్తాం? మళ్ళా ప్రార్థనలోనే. యాచనలు కృతజ్ఞాస్తులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిది, మన రక్షకుడికి దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్చించున్నాడు. గాడ్స్ డిజైర్, గాడ్స్ విల్ ఈజ్ దట్ ఎవ్రీబడి మస్ట్ బి కన్వర్టెడ్. మనుషులు అందరూ రక్షణ పొందాలని దేవుని ఇష్టం అండి. కొంతమంది నరకానికి పోవాలని కాదు దేవుని ఇష్టం. దేవుని ఇష్టం ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పి. ఎవ్రీ మ్యాన్ ఎవ్రీవేర్ షుడ్ రిపెంట్ అండ్ be blessed by the blood of his son, Lord Jesus Christ.
అది తండ్రి అయిన దేవుని చిత్తం. అందుకే 1 పేతురు 2 పేతురు 3 9 ఏం చెప్తున్నాడండి? కొందరు ఆలస్యముని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు గాని ఎవడూనూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారుమనసు పొందవాలని కోరచ్చు. అందరూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారుమనసు పొందవాలని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నేను కొంచెం లేట్ చేస్తే ఇంకా ఒక 100 మంది మారుమనసు పొందారేమో, ఇంకా ఒక 1000 మంది మారుమనసు పొందారేమో ప్రపంచంలో, ఇన్ని కోట్లలో. గాడ్ కేర్స్ ఫర్ ఎవ్రీ సోల్ అండి. ప్రతి ఎంత అల్పుడినైనా ప్రభు లెక్క చేస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ఉనికిలో ఉన్నాం. అదర్వైజ్ వీఆర్ ఇన్సిగ్నిఫికెంట్. ఐఎమ్ ఇన్సిగ్నిఫికెంట్. దేవుని దృష్టిలో వీఆర్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్, వీఆర్ సిగ్నిఫికెంట్. నేను నిన్ను గర్భమును రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని చెప్తున్నాడు. ఈ ఇర్మియా 1:5 నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చూడండి, మనందరినీ కూడా గర్భములో పుట్టక మునుపు, ఎంబ్రియో తల్లి గర్భంలో ఫామ్ అవ్వక మునిపే దేవుడు మనకి తెలుసు. మనల్ని నెరవేను మనకి పేరు పెట్టాడు. పేరు పెట్టేసి ఆయన గ్రంథంలో రాశాడు డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. కాబట్టి గాడ్ నోస్ us so well. మనం ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా అందరి గురించి ప్రార్థన చేయాలండి. సరే, ఈ ప్రార్థన వల్ల వచ్చే లాభాలు కొంచెం బ్రీఫ్ గా చూద్దాం. కీర్తన 32:5. కీర్తన 32:5. నా దోషంను కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషంను పరిహరించి ఉన్నావు. మనం పాపాన్ని కప్పుకొనేది మానవ స్వభావం, ఒప్పుకొనేది దేవుని ఆత్మ మనలో ఉండి చేయించే పని. మనం పాపాన్ని కప్పుకుంటున్నామా, ఒప్పుకుంటున్నామా? ఆర్ యు హైడింగ్ యువర్ సిన్ ఆర్ కవరింగ్ యువర్ సిన్? ఇక్కడ ఏమంటున్నాడు? నేను నా దోషమును కప్పుకొనక ఒప్పుకొంటిని. సామెతల్లో ఏం చూస్తామండి? అతిక్రము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు గాని దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. సామెతలు 28:13. అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ప్రార్థనలో వచ్చే జవాబు ఇది. ప్రార్థనలో మనం మన దోషాలు ఒప్పుకుంటాం. చూడండి 3వ వచనం, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన, అంటే ప్రార్థన వల్ల, నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలంలో ఎండినట్టాయను. 6వ వచనం, కావున నీ దర్శన కాలం ముందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేదురు. ప్రార్థన చేస్తూ ఉండాలండి, ఇన్ టైమ్ అండ్ అవుట్ ఆఫ్ టైం. కొంతమంది ప్రార్థన వీరిలో సంగతి చెప్తే అగస్టిన్ అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోని కొట్టుకుని వచ్చేసాను. కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను ఆ తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను కొట్టుకుంటూ వచ్చి దేవుని రాజ్యంలో పడిపోయాను అంటున్నాడు అగస్టిన్. అంతగా ప్రార్థన చేస్తుందండి అగస్టిన్ తల్లి. మరి మనం మన పిల్లల గురించి ఎంత ప్రార్థన చేయాలి?
సెయింట్ ఫ్రాన్సిస్ ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ ప్రీచింగ్. ఆయన ఎన్నో రాత్రులు ప్రార్థించాడు. బోధించుట కంటే దేవునితో సహవాసం చేయటకే ఎక్కువ ఇష్టపడేవాడట సెయింట్ ఫ్రాన్సిస్. మార్టిన్ లూథర్ అంటున్నాడు, నాకు ఈరోజు చాలా పని ఉంది, ఎంతో పని ఉంది, మొదటి 3 గంటలు ప్రార్థనలో గడపాలి, లేకపోతే సైతాను జయిస్తాడు. తన ప్రాబ్లమ్స్ అన్నింటిలో జయం చూడాలంటే 3 గంటలు ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. చేసేవాడట మార్టిన్ లూథర్. ఇప్పుడు చూడండి, రోమన్ క్యాథలిక్స్ కాకుండా మిగతా సంఘాలన్నీ మార్టిన్ లూథర్ గారి ఎస్టాబ్లిష్ ఆయన రిఫార్మేషన్ ద్వారా తర్వాత వచ్చిన సంఘాలేనండి. చూసారా, అన్ని ప్రొటెస్టెంట్ చర్చెస్. లెట్ ఇట్ బి ఎల్ఈఎఫ్ ఆర్ బ్యాప్టిస్ట్ ఆర్ ఎనీ చర్చ్, ప్రెస్బిటేరియన్ ఆర్ యాంగ్లికన్ ఆర్ లూథరన్, మెథడిస్ట్, బాప్టిస్ట్, అన్ని దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ మార్టిన్ లూథర్. అలా ప్రార్థన చేయబట్టే మన చర్చెస్ ఇప్పుడు జీవంతో ఉన్నాయండి. లేకుంటే మరియమ్మ పూజలో వాక్యానికి విరుద్ధంగా ఐడల్ వర్షిప్తో ఇంకా పగట్రీని నమ్ముతూ ఇంకా అన్ని తప్పుడు బోధలతో కొట్టుకుపోతా ఉండేవాళ్ళం. చూసారా, దేవునికి ఇష్టం లేని గుణం చేస్తూ. జాన్ ఫ్లెచర్ సంగతి అయితే ఇతని ప్రార్థనా గదిలో గోడలన్నీ ప్రార్థన అనేది శ్వాసతో అద్దబడెను. దేవర్ ఇంప్రింటెడ్. ఎవరు బ్రదర్? జాన్ ఫ్లెచర్ అమ్మా. ఫ్లెచర్, ఓకే, థ్యాంక్ యూ. కొన్నిసార్లు రాత్రి అంతా ప్రార్థించేవాడు. స్నేహితులను కలిసినప్పుడు నీవు ప్రార్థన చేస్తున్నావా అని ప్రశ్నించేవాడట. ఆర్ యు ప్రేయింగ్? చూసారా, జాన్ ఫ్లెచర్. జాన్ బనియన్ సంగతి అయితే మనకు తెలుసు. ఆయన ఏం రాశాడండి? ఫేమస్ పుస్తకం రాశాడు. ఏమిటండి? జాన్ బనియన్ అండి. యాత్రికుని ప్రయాణం, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం. ఎక్కడ రాశాడండి? ఏసీ కంఫర్ట్ రూమ్ లో రాశాడా? జైల్లో రాశాడండి. ఆయన అన్నాడు, ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది, అట్లే పాపం ప్రార్థన చేయకుండా ఆపుతుంది. చూసారా, ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది, అట్లే ఆ విధంగానే పాపం ప్రార్థన చేయకుండా ఆపుతుంది అన్నాడు. పాపం కూడా ప్రార్థన రాదు. కాబట్టి ఫేమస్ బుక్ జైల్లో యాత్రికుని ప్రయాణం అన్న పుస్తకం వరల్డ్ ఫేమస్, నెక్స్ట్ టు బైబిల్. అది బెస్ట్ సెల్లర్ అండి. అది రాయగలిగాడు. జాన్ వెస్లీ ఉదయం 4 గంటలు లేచాడు, ప్రార్థనకి లేచాడు. 2 గంటలు ప్రార్థన చేసేవాడట. అలాగా 60 సంవత్సరాలు కంటిన్యూ చేశాడట జాన్ వెస్లీ. 4 గంటలకు ఉదయం లేచి 6 గంటల వరకు ప్రార్థన చేసి అక్కడి నుంచి సేవ సేవ సేవ. చూసారా, ఇలాగా చెప్తే ఎంతో మంది ఉన్నారు, ఎంతోమంది భక్తులు. ఒకసారి భక్సింగ్ గారు ట్రైన్లో వెళ్తున్నాడట. ట్రైన్లో వెళ్తుంటే ట్రైన్లో కూడా ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడట. ఒక యవనస్తుడు ఆయన్ని చూశాడు. నేనెవరో ట్రైన్లో భర్త మీద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి హైదరాబాద్ లెక్క చేశాడు. మెడ్రాసులో దిగే వరకు మోకాళ్ళ మీదే ఉన్నాడు. ఆయన జీవితం, ప్రార్థన జీవితం చూసి మారిపోయాడు దినకరన్ గారు.
జస్ట్ ఆయన మోకాళ్ళ మీద చూసి మారిపోయాడు. దినకరన్ గారిని కూడా దేవుడు వాడుకున్నాడు. బక్సింగ్ గారి పేరు ఇట్ ఈస్ ఎంటర్డ్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ ద maximum number of churches he has established in the world. ప్రపంచంలో ఎస్టాబ్లిష్ చేసిన చర్చెస్ మాక్సిమం ఎవరంటే బ్రదర్ బక్సింగ్. అన్ని దేశాల్లో, ఎన్నో దేశాల్లో ఆయన గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవారు. రాత్రి నిద్రలాగా ప్రార్థించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. బక్సింగ్ అంటే ప్రార్థన అన్నారు అనేక దైవజనులు. మన ప్రతి ఒక్కరిని తీర్చేది మోకాళ్ళ జీవితం అన్నారు. చూసారా బ్రదర్? చెప్పండి. భక్త్ సింగ్ గారు హైదరాబాద్ నుండి మెడ్రాస్ వరకు అలాగే ప్రార్థన చేస్తా ఉన్నాడా అవును బ్రదర్. ట్రైన్ లో? యా, ఓకే బ్రదర్. ఓకే ఓకే, చూసి- థ్యాంక్ యూ. అది చూసి ఆయన మారిపోయాడు బ్రదర్. ఎవరు? మన ఎవరైనా దినకరన్ గారు. ఆయన ఒకసారి ఒక ఆయన ఈయన ఎప్పుడు లేచి పండుకుంటాడో చూద్దారని చెప్పి ఆయన కుర్తాకి ఒక తాడు కట్టాడట. కట్టి ఇంకొక ఆయన పండుకున్నాడు. భక్తి గారి ప్రార్థనకి వెళ్ళాముడి ఈ తాడు అడ్డొస్తే నెమ్మదిగా ఆ ముడి తీసేసి వెళ్ళి ఆయన క్వైట్గా ప్రార్థన చేసుకున్నాడు. ఈ యవనస్తులు లేదు, చూస్తే ముడి లేదు, కానీ భక్తి గారు మాత్రం మోకాళ్ళ మీద ఉన్నాడు. ఆ విధంగా దైవజనులు ఎంతో మంది ప్రార్థనలో గడిపారండి. బెవింగ్టన్ గురించి చదువుతుంటే అవర్స్ టుగెదర్ కాదండి, డేస్ టుగెదర్ హి వాజ్ ఇన్ ప్రేయర్. ఈ మధ్యన బెవింగ్టన్ ప్రార్థనా జవాబులు చదువుతాను. బెవింగ్టన్ కొన్ని డేస్ టుగెదర్ హీ వాజ్ ఆన్ నీస్ ఓన్లీ, ఆన్ ప్రేయర్. చెట్టు త్వరలో కలిపి ప్రార్థన చేసుకున్నాడు. ఉడతలు ఒకడు అన్నాడట, మిస్యూస్ఫుల్ సార్, ఉడతలు వాటి ఆహారం ఈ చెట్టు త్వరలో పెడతాయి సార్ అని చెప్పాడట. ఓ అలాగా, మరి నేను మానేసాను కదా, ఇప్పుడు ప్రార్థన ముగిన తర్వాత ఎన్ని పళ్ళు ఉడతలు దాచుకున్నాయో చూద్దామని వెళ్తే ఒక్కట్లేదట. ఆ యవనస్తుడు సిగ్గుపడిపోయాడట. చూడయ్యా, ఇది దేవుడు పంపించిన ఆహారం నా కొరకు, ఎందుకంటే బలహీనం అయిపోతే ఇక తట్టుకోలేని చెప్పి అప్పుడు ఉడతల ద్వారా ఆహారం పంపించాడట. ఏలియాకి కాకుల ద్వారా పంపించినట్టు. మన దేవుడు మన ప్రతి అవసరం ఆయన కృపలో తీరుస్తాడండి. హీ నోస్ ఆల్ ఆర్ నీడ్స్. మన స్వస్థత నీడ్స్ ఆయనకి తెలుసు, మన ఆకలి నీడ్స్ ఆయనకి తెలుసు, మన ఇంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఆయనకి తెలుసు. సాల్వ్ చేయడానికి ఆయన సిద్ధమే. ప్రార్థన చేసి ఆయన దగ్గర కనిపెట్టడానికి మనం సిద్ధమైతే జవాబు ఖాయమండి. ఎందుకు ఈయన మన ఇప్పుడు డాక్టర్ భాను గారి వెల్నెస్ టీమ్ గురించి చాలా మందికి మన గ్రూప్ లో తెలుసు. ఆయన ఒకసారి ఫ్రాన్స్ వెళ్ళి ఫ్రాన్స్ లో ఆయనకని ఎన్నో మందులు గుట్టా తెచ్చాడట. ఇంజక్షన్లు, మందులు అన్ని ఫ్లైట్ లో వెళ్ళి తన భార్య వెళ్ళి కొని తెచ్చుకున్నారట. మళ్ళా యుఎస్ తెచ్చుకున్నారు. అన్ని తెచ్చుకున్నాక వాళ్ళు గ్రహించింది ఏంటంటే, ఇవన్నీ ఎందుకు దేవుడిని అడుగుదామని చెప్పి, వాళ్ళకి పిల్లలు లేరు, ప్రభువుని అడుగుదాం అని చెప్పి ఆ మందులన్నీ పట్టుకెళ్ళి డస్ట్బిన్లో వేసి డబ్బులతో కొనుక్కున్న
మందులండి అమ్మేయలేదు. మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి పిల్లలు ఇచ్చాడు. అఫ్ కోర్స్ వాళ్ళు డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నారు. D3 కరెక్షన్ దేవుడు చెప్పాడు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి 6 డజన్ పిల్లలండి. ఒక్క పిల్లలు కూడా లేని ఆయనకి. దేవుడు చేయగలడు. అసాధ్యమైంది సుసాధ్యంగా చేస్తాడు. కాబట్టి మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? జాన్ హైడ్ గురించి మనం మీలో చాలా మంది వినుంటారు. ఆయనకున్న మారు పేరు ఏమిటండి? నిక్ నేమ్ ఏంటి? జాన్ హైడ్ ఈజ్ అదర్వైజ్ నోన్ యాజ్ ప్రేయింగ్ హైడ్. ప్రేయింగ్ హైడ్ గురించి విన్నారా? ప్రేయింగ్ హైడ్ అన్నది తన ప్రార్థనా జీవితాన్ని బట్టి వచ్చిన పేరు. ఆయన అసలు పేరు జాన్ హైడ్. మోకాళ్ళపై గంటల తరబడి ప్రార్థించేవాడు. ఒంటి మోకాళ్ళ ప్రార్థనా పరుడైన ఆయనకి పేరు. అంటే ఈజ్ ఎ మ్యాన్ విత్ క్యామెల్స్ నీస్. ఒంటి మోకాళ్ళు చాలా హార్డ్గా ఉంటాయండి. అటువంటి మోకాళ్ళు. ఎందుకంటే మోకరించి మోకరించి మోకరించి. కాబట్టి ప్రియులారా, మనం ఆ విధంగా ప్రార్థన చేస్తే జవాబులు రాకపోవండి. మన సమస్యలన్నిటి నుంచి విడుదల. సామ్స్ 34:6, కీర్తన 34:6. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమ అన్నిటిలో నుండి అతను రక్షించెను. అదండి, అన్ని శ్రమల్లో నుంచి అన్ని సమస్యల్లో నుంచి ఆయన రక్షించాడు, రక్షిస్తాడు, రక్షించాడని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. మనం కీర్తన 32:5లో పాప క్షమాపణ గురించి చూశాను. మనం ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే క్షమాపణ, రక్షణ నిశ్చయత. ఇంకా ప్రార్థన చేస్తే సమస్యల నుంచి విడుదల. యాకోబు 5:16 స్వస్థత. యాకోబు 5:16 ఏం చెప్తుందండి? మనం ప్రార్థన చేసుకుంటే దేవుడిచ్చేది మనకి స్వస్థత. చదవండి, 213వ పేజీ 16వ వచనం, 5:16. మీ పాపములను ఒకనితో ఒకడు స్వస్థత ముందు ఏం చేయాలండి? ఒప్పుకోలు జరగాలి. మీరు స్వస్థత పొందినట్లు ఒకడి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది బహుబలము గలదై ఉండును. అదండి, నీతివంతుడు ప్రార్థన చేస్తే అది బహుబలము గలదై ఆ విజ్ఞాపన ఉంటుందట. యోబు ప్రార్థన చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చిన బ్లెస్సింగ్స్ ఏమిటండి? యోబు ఆఖరి అధ్యాయం 42వ అధ్యాయం 10వ వచనం, పేజ్ నెంబర్ 451. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేసిను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా అతనికి దయచేసింది. మనం మిగతా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే మనకి రెస్టరేషన్ అండి. మనకు పోయిందంతా దొరుకుద్ది. వాట్ ఎవర్ ప్రాపర్టీ జోబ్ లాస్ట్, ఈజ్ గాట్ ఏ డబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్. చూడండి, మొదటి అధ్యాయంలో ఆఖరి అధ్యాయంలో ఈ క్వాంటిటీస్ కంపేర్ చేస్తే 40-12. మీరు అది ఫస్ట్ చాప్టర్తో కంపేర్ చేసి చూస్తే 2వ వచనం 3వ వచనం నుంచి కంపేర్ చేస్తే 3వ వచనం 1:3 and 40:12 చూడండి, అది ఎగ్జాక్ట్లీ డబుల్. చూసారా? పిల్లలు కూడా అందరినీ పోగొట్టుకున్నాడు. దేవుడు మళ్ళా 7 కుమారుల్ని 3 కుమార్తెలను ఇచ్చాడు. ఆ 3 కుమార్తెలట మిస్ వరల్డ్. అందరూ కూడా 3 కూడా బ్యూటీ క్వీన్సే.
యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఎక్కడా ప్రపంచంలో లేనే లేరట. దేవుడు ఏది ఇచ్చినా ద బెస్ట్ ఇస్తాడండి, ది బెస్ట్. గాడ్స్ గిఫ్ట్స్ ఆర్ ఆల్వేస్ సూపర్లేటివ్, ది బెస్ట్. ఇంకా ఎఫెసియన్స్ 1:17 దేవుని వాక్య ప్రత్యక్షత చదవండి, అది కలిపి ఉంటుంది జాయింట్ వర్స్. ఎఫెసీ 1:17 నుంచి 19 వరకు కలిపి ఉంటుంది. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయోగ తండ్రి తన్ను తెలుసుకొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్టు. దేనికంటే ఏ జ్ఞానం అండి? ఈ పైన చెప్పినవన్నీ టెస్ట్ చేసుకోండి, ఒక్కొక్కటి. ఇప్పుడు టైం లేదు, అవన్నీ మీరు చూడండి. అంత జ్ఞానం, దేవుని జ్ఞానం, వాక్య ప్రత్యక్షత ఇచ్చేటట్టు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన జవాబుగా ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా మత్తయి 7:11 ప్రభు ఏం చెప్తున్నాడండి? మీరు చెడ్డవారండి, మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడం తెలుసు, కాబట్టి మీ పరలోకపు తండ్రి ఇంకెంత మంచి ఇస్తాడు అని చెప్తున్నాడు 17వ వచనంలో. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అదండి మంచి ఈవులు, గిఫ్ట్స్. హి గివ్స్ us గుడ్ గిఫ్ట్స్, ద బెస్ట్ గిఫ్ట్స్. అన్నిటికంటే ఎక్కువగా లూకా 11:13 హి గివ్స్ us ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనే వరం ఇస్తాడండి. అంటే బ్లాబరింగ్ విత్ అన్నోన్ టంగ్స్ అనే కాదు, అది అవసరం అయితే వేరే దేశం వాళ్ళు ఉన్నట్టయితే ఇస్తాడు. మిగతా ఎవరికి అర్థం కాకపోతే అది ఇవ్వడు. ఎవరికి ఏది అవసరం, ఎక్కడ ఏది అవసరం అది ఇస్తాడు. చదువమ్మా. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఇంకా లాస్ట్లీ ఆత్మల కోసం అడగాలండి. కీర్తన 2:8. కీర్తన 2:8 నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగానిచ్చేదను. జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను. అంటే ప్రార్థనా స్థలం ఇస్తాను, ఆ స్థలాన్ని నింపడానికి మనుషుల్ని ఇస్తానంటున్నాడు. అడుగుము. కాబట్టి మనం ఈ ప్రార్థన మాసంలో స్థలాలు లేని చోట స్థలం అడగాలి. ప్రార్థన స్థలాలు ఉన్న చోట ఆ స్థలాన్ని మనుషులతో నింపమని అడగాలి ప్రభువుని. వినుట వల్ల విశ్వాసం కలుగుద్దాను. ఆయన తన వాక్యం పంపించి వారిని స్వస్థపరిచినాడు. 107వ కీర్తన 20వ వచనంలో నీ వాక్యం వినుటతోటే స్వస్థత రానివ్వండి ప్రభు. మీరు యాకోబు 5:16 చెప్పారు, మీ పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికి ఒకరు ప్రార్థన చేయడని. ఆ విధంగా మీరు చేసి ప్రభు మేమందరం చేసి మీ స్వస్థత ఉచితంగా పొందేటట్టు మీరు అనుగ్రహించమని, మీ దీవెనతో పెట్టిన పంపించమని, జాయిన్ ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రార్థన కర్లన్నీ నెరవేర్చమని, మారని స్పౌసెస్, మారని పిల్లలను మార్చండి ప్రభా, మారని పేరెంట్స్ ను మార్చండి, చీకటిని పారద్రోలండి, మీ రక్తంతో మనం కప్పి నడిపించమని, మీరిస్తున్న వర్షాల కొరకు వందనములు. ఇంకా నాకు కావాల్సిన డిలేడ్ మాన్సూన్ చక్కగా ఉండేటట్టు సాయం చేయమని, పెర్సిక్యూట్ అవుతున్నారు క్రిస్టియన్ బ్రదర్స్ ని సిస్టర్స్ ని ప్రభు
పాస్టర్స్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళకి మీ ప్రొటెక్షన్ దయచేయండి నాయన. ఈ మార్కాపురం దగ్గర ఇంకా సుందర్బాన్స్ లను ఎవరెవరు నాయన దే ఆర్ గోయింగ్ త్రూ దిస్ పర్సిక్యూషన్, వారందరినీ దర్శించమని, చీకటిల పారద్రోడమని, మహారాష్ట్రలో యాంటీ కరప్షన్ బిల్ కూడా కొట్టివేయటకు మీరు అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్.